హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఇది ఓటింగ్కి సంబంధించిన అనాలిసిస్. సోషల్ మీడియాలో కానీ రియల్ టైంలో కానీ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, నాకెందుకో ఈ శనివారం మోతం మోగిపోద్ది అనిపిస్తుంది అనమాట. మామూలుగా కాదు. అనాలిసిస్ చెప్పుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి. దాంతోపాటు మీరు ఈ వారం ఎవరికి ఓట్ చేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద నేమ్స్ కామెంట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. మ్యాటర్ ఏంటంటే 5 నామినేషన్లు ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారు ఏంటన్నది పక్కన పెట్టండి. వీళ్ళు 5 కాకుండా ఒక 2 ఓటింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళల్లో ఓటింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒక 2 బయట ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గౌతమ్, విష్ణుప్రియ. ఈ 5 పేర్లు, ఈ 2 పేర్లు పక్కన పెట్టుకొని అలా మైండ్లో అలా పెట్టుకోండి ఎదురుగా. 5లో వస్తే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అనాలిసిస్ చేయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ వారం ఏమి టిస్ట్ లేకుండా, టర్న్స్ లేకుండా ఇప్పటివరకు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే సింపుల్గా చెప్పచ్చు. నిఖిల్ టిక్ సేవ్, నబీలు టిక్ సేవ్, ప్రేరణ టిక్ సేవ్, అయా పృథ్వీ, యష్మి. ఏముంది బ్రో ఇందులో అనాలిసిస్? వాళ్ళిద్దరిలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలిమినేషన్, ఎవరొకరు ఎలిమినేట్ అవుతారు, ఇందులో ఏముంది అని చెప్పి మీరు సింపుల్గా చెప్పేయచ్చు. కానీ అలా ఉండదు, మామూలుగా ఉండట్లేదు. ఈ వారం నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కానీ, నాకు వస్తున్న మెసేజ్లు కానీ, డిఫరెంట్ పీపుల్ వేస్తున్న డిఫరెంట్ ప్లాన్స్ కానీ, అవన్నీ చూస్తూ ఉంటే దిమ్మ తిరిగి బొమ్మ అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఓటింగ్ చూసుకుంటే నిఖిల్ ఇంతకుముందు నిఖిల్ ఫ్యాన్స్ ఓట్ షేర్ చేసి పృథ్వీకి వేయటమో, యష్మికి వేయటమో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు నిఖిల్కి నో స్ట్రింగ్స్ అటాచ్డ్, డైరెక్ట్గా నిఖిల్గా గుద్దుకుంటున్నారు. నబీలు ఇన్ని వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చాడు, చాలా వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చాడు. సో మామూలుగా చూస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు నిఖిల్ ఓటింగ్లోకి వచ్చినా టాప్లో ఉండాలి. ఇన్ని వారాల తర్వాత వచ్చాడు కాబట్టి నబీల్ కింద ఉండాలి. ఇంతకుముందు కూడా కొద్దిగా 1-2 ప్లేసుల్లో 2 ప్లేసులు ఎక్కువ ఉండేవాడు. కానీ ఒక పెద్ద పోల్లో నబీల్ టాప్లో ఉండి నిఖిల్ కింద ఉన్నాడు. దీనికి రీజన్ ఏంటంటే గౌతమ్ ఫ్యాన్స్ కానీ, మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ కొంతమంది ఎక్కువగా నబీల్కి గుద్దారనమాట. సోషల్ మీడియాలో గుద్ది జస్ట్ దే వాంట్ టు షో నిఖిల్కి అంత సీన్ లేదు అని చూపించాలనుకుంటున్నారు. నిఖిల్ అంత విన్నర్ ఏమి కాడు, అంత ఓటింగ్ ఏం లేదు అని చూపించాలనుకొని నిఖిల్ 2వ ప్లేస్లో పెట్టారు. 3rd ప్లేస్లో ప్రేరణ ఉంది, తనకు వచ్చిన 15-16. నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు, నెక్స్ట్ యష్మి ఉంది. ఇది సోషల్ మీడియాలో పోలింగ్ ఇలా ఉంది. రియల్ టైంలోకి వచ్చేప్పటికి నిజంగా ఇలాగే ఓటింగ్ జరుగుతుందంటే జరగట్లా. నిజంగా గౌతమ్ ఫ్యాన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ అందరూ నబీల్కి గుద్దేస్తున్నారంటే గుద్దటం లేదు. నాకు తెలిసి అయితే గుద్దటం లేదు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ వేరేగా ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమంది, ముఖ్యంగా విష్ణుప్రియ ఫ్యాన్స్ తీసుకుంటే, ఇంతకుముందు విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి అని కోరుకునేవాళ్ళు పద్దాక. తన వల్ల గేమ్ పోతుంది, తను వెళ్ళిపోతే తిని సోలోగా ఆడుతుంది, సింగిల్గా ఉంటుంది, మా గేమ్ బాగుంటుంది. బట్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేపాటికి పృథ్వీని విష్ణుప్రియతో పాటు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు విష్ణుప్రియ అర్థం చేసుకున్నారు, తన స్టాండ్ని అర్థం చేసుకున్నారు, తన జెన్యూనిటీని అర్థం చేసుకున్నారు. సో తనకు సపోర్టెడ్గా ఉంటున్నారు ఇప్పుడు. సో తను నామినేషన్ లేకపోయినా పృథ్వీ వెళ్తే తను ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒక థాట్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళలో ఎక్కువ మంది పృథ్వీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరూ పృథ్వీకి గుద్దుతున్నారు ఓట్లు. వాళ్ళు సోషల్ మీడియాలో వేసిన అయిపోయినా రియల్ టైంలో మాత్రం విష్ణుప్రియ ఓట్లు పృథ్వీకి కన్వర్ట్ అవుతున్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పృథ్వీ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో తన ఫ్రెండ్ కోసం, అరే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు తప్పు కాదన్నది నిన్న బాగా హైలైట్ అయింది. కొంతమంది న్యూట్రల్స్ కానీ, గేమ్ను రోజువారీ చూసి ఓట్లు వేసే వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా పృథ్వీకి గుద్దుతున్నారు. సో పృథ్వీ మోస్ట్లీ అంటే ఈ రోజు వరకు చూసుకుంటే, రేపు నుంచి మళ్ళీ గేమ్ మారిపోతే చెప్పలేము రాజా. చూసుకుంటే పృథ్వీ సేవ్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కను చూసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలిమినేషన్ అవ్వదు. దాని తర్వాత నెక్స్ట్ డేంజర్లో ఉన్న కంటెస్టెంట్ యష్మి దానికి వస్తే, ఇందాక యష్మి టీషర్ట్ వచ్చింది, కళ్ళు తిరిగి జిగేలు అన్నాయి. ఏంటి అంటే యష్మి టీషర్ట్ వస్తే యష్మి టీషర్ట్ని చించడానికి అందరికన్నా ఎక్కువగా కృషి చేసింది నిఖిల్. అదే టైంలో యష్మి టీషర్ట్ని కాపాడటానికి కృషి చేసింది గౌతమ్. ఇదేం టిస్ట్ రా నాయనా, ఏదో భయంకరమైన టిస్ట్లా ఉందని అనిపించింది కదా. నాకు అనిపించింది ఏంది ఏం జరుగుతుందని చెప్పి. ఓకే, గ్రూప్ గేమ్ కాదు, సపోర్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, ఇంకోటి. బట్ అది చాలా గట్టిగా ట్రై చేశారు. సో ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ యష్మికి వేసే ఊపులో అయితే లేరు, కానీ గౌతమ్ ఫ్యాన్స్ యష్మికి వేసే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ గౌతమ్ వర్సెస్ యష్మి మళ్ళీ ఏదైనా గొడవ అయ్యి, ఒకవేళ యష్మి కనుక గౌతమ్తో పెట్టుకొని అలా ఏమైనా చేస్తే వాళ్ళు వేయటం మానేచ్చు. కానీ వాళ్ళ ప్లానింగ్ ఏం నడుస్తుందంటే, మనం కనుక యష్మికి కనుక ఓట్లేస్తే నబీలు లేదంటే ఎక్కువగా ప్రేరణ, మోస్ట్లీ ప్రేరణ డౌన్లోకి వచ్చి ఎలిమినేట్ అవుతారేమో అన్నది వాళ్ళ ప్లాన్. ఎందుకంటే గౌతమ్ నీ మాటల కోసం నీకు చెప్తే తిరిగి తనను నామినేట్ చేసిన కోపం ఇంకోటి ఉండొచ్చు. యష్మి మీద కూడా కోపం ఉండొచ్చు. ఇంకొక విషయం, ఇందాక దాంట్లో మిస్ అయిందని చాలామంది మెసేజ్ చేశారు. గౌతమ్ గ్రూప్ గేమ్ అదే పృథ్వీ అయిపోగానే ఒక మాట అన్నాడు, గ్రూప్ గేమ్ ఇదే, దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ అని చెప్పి ఏదో అన్నాడు. మీరు మిస్ చేశారంటే మిస్ చేయలేదు. యాక్చువల్గా నాకు క్లారిటీగా తెలియలే. ఎందుకు చెప్తాను చూడండి. విన్నాను, నేను కూడా వినిపించింది. కాకపోతే ఏంటంటే ఫేస్ చూపిలా. ఆ గౌతమ వాయిస్ లాగా ఉంది కానీ
బట్ ఫేస్ చూపిస్తే మనకు అర్థమైద్ది ఏంటి అంటే ఏ ఉద్దేశంతో అన్నాడు, ఎవరు అన్నాడు, వీళ్ళని అన్నాడా, వేరే వాళ్ళు పక్కన ఇంకోటి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఈ లైవ్ ఎలా ఉంటుందంటే కొన్ని మాటలు ఓవర్లాప్లో ఉంటా ఉంటే అర్థం కావు, కొన్ని మైకులు కట్ చేసి కొన్ని మైకులు అక్కడ వాళ్ళది కదా జరుగుతుంది, ఈయన మైక్ ఒక్కటి ఎందుకు అలౌ చేశారు నాకు అర్థం కాల. మేబీ పక్కన ఎవరైనా ఇలా జరిగితే ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అని ఉండొచ్చు, నేను సపోర్ట్ చేయటం లేదు అనే ఛాన్స్ కూడా ఉంది కదా, మనకు చూపిస్తే అర్థమైంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని గొడవలు జరిగితే దీని మీద గొడవ ఇద్ది అని కూడా ఉంది. మేబీ ఆ లీక్ రావటం వల్ల కూడా మనకి అది పెద్ద విషయంలో అనిపించుండొచ్చు. సో మనకు ఒక్కసారి ఎపిసోడ్లో వేసిన తర్వాత క్లియర్గా ఇలా జరిగింది, ఇలా అన్నాడు, దీనివల్ల మళ్ళీ గొడవైంది. ఎందుకంటే ఒకవేళ అలా అంటే అక్కడ ఎవరో ఒకరు మాట్లాడాలి, ఒక్కరు మాట్లాడాల, నాకు అదే అర్థం కాల. మళ్ళీ వెనక్కి వెళ్ళిన రికార్డు కూడా పెట్టుకొని చూసా, నేను అంత మిస్ అయిపోయానా ఏంటి అని చెప్పి, ఎంత సీరియస్గా అవుతుంది ఏంటి అని చెప్పి. లేదు, సో మనం చూసిన తర్వాత ఒకసారి ఎపిసోడ్లో నిజంగా వేసిన తర్వాత అందులో నిజంగా అంత విషయం ఉంటే దాని మీద గొడవ అవుతుంది అంటున్నారు కాబట్టి గట్టిగా మాట్లాడుకుందాం. అప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా. ఏమీ తెలియకుండా అంత క్లియర్గా అర్థం కాకుండా దాని గురించి ఏం చెప్తాను చెప్పండి, కరెక్ట్ కాదు అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం చెప్పలేదు అనమాట. అయితే కనిపిస్తే ఖచ్చితంగా చెప్తా, భయ్యా నాకు హౌస్లో తెలిసిన వాళ్ళు లేరు, ఫ్రెండ్సే లేరు, తెలిసిన వాళ్ళే లేరంటే ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కొంతమందిని అయితే నేను చూసడమే ఫస్ట్ టైము. ఏముంటుంది నాకు చెప్పండి, ఏముండదు. పైగా మనకైనా పెద్ద పోటీ కాల, మనకు డబ్బులు ఇచ్చి మన చేత రివ్యూలు చెప్పించడానికి కాదు కదా. పోనీ నేనేమైనా వ్యూస్ కోసం గడ్డి తింటాను అనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వీడియోనే చేయండి, నేను సాయంత్రం ఎప్పుడో వస్తాను, నేను అవన్నీ అవి చూసుకుంటా. సో అర్థం చేసుకోండి, అంతే సింపుల్. మేబీ నేను కొన్ని విషయాలు తప్పు చెప్తూ ఉండొచ్చు కానీ, అంటే నాకు అర్థమైంది చెప్తా ఉండొచ్చు, అందులో తప్పు ఉండొచ్చు కానీ, బట్ అది నా వ్యూనే, అంతే, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎనీవే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సో ఆ లెక్కన చూసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలిమినేషన్ అది కాకుండా ప్రేరణ డౌన్కి వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైము గౌతమ్ ఓట్లు కానీ, విష్ణుప్రియ ఓట్లు కానీ యష్మికి, పృథ్వీకి యాడ్ అవటం వల్ల వాళ్ళకున్న ఓటింగ్ పర్సన్తో పాటు ఈ పర్సన్ కూడా యాడ్ అయితే, పైగా ఇన్ని వారాలు నబీల్ నామినేషన్లో లేడు కాబట్టి, యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేడు కాబట్టి అంత ఓటింగ్ కనుక నబీల్ కూడా నిజంగా రియల్ టైంలో పడకపోతే ఏసీ ఉంటే రోజు అలవాటు అయితే వేస్తూ ఉంటారు. ఏ లేదనుకోండి, అంత సీరియస్గా గుర్తుండదు చాలామందికి ఓటింగ్. లేదు అనుకోండి, నబీల్ కూడా డేంజర్ జోన్లోకి రావచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యష్మి, పృథ్వీ శనివారం ఆదివారం ఎపిసోడ్లో బాటమ్ 2లో ఉండకుండా ఫర్ అన్ ఇన్స్టెన్స్ నబీలు ప్రేరణ కనుక ఉంటే మోగిపోద్ది. అవి అవకాశం ఉంది. ఇది నేను తప్పుగానే ఇది కానీ చెప్పట్లే, అనాలిసిస్ చెప్తున్నా, అది కూడా లాజికల్గా చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఈ లోపల యష్మికి, గౌతమ్కి గొడవలు వాళ్ళు వేయటం ఆపేసి ఇది జరిగితే మాత్రం ఇప్పుడు చెప్పలేం. అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ యష్మి కింద ఉంటుంది. అలాగే నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా యష్మికి వేయరు, ప్రేరణ ఫ్యాన్స్ అయితే అస్సలు వేయరు ఇప్పుడు. ఎందుకంటే ప్రేరణ ఫుల్ ఇదిగా ఉంది కాబట్టి, డౌన్లో తన ఓటింగ్ డౌన్లో ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా తనకే వేసుకుంటారు, వాళ్ళకి ఎన్ని కావాలో ఎన్ని వేస్తారు. బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఒక 10 to 20% ఛాన్స్ ఉంది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యష్మి, పృథ్వీ బాటమ్ 2లో ప్రేరణ, నబీలు ఉండొచ్చు. లేదంటే నబీలైనా సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ప్రేరణ బాటంలోకి వచ్చే అవకాశం, డేంజర్ జోన్లో నుంచిన అవకాశం యష్మితో కానీ పృథ్వీతో కాదండి, యష్మి ప్రేరణ నుంచిన అవకాశం ఎక్కువగా ఉండొచ్చు, ఒక 50-60% కూడా ఉండొచ్చు. సో ఒక థియరీ నడుస్తుంది సోషల్ మీడియాలో, ఇలా చేద్దాము, ఇలా వేద్దాము, ఇలా ప్లాన్ చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో అలా జరిగినప్పుడు ఏం జరిగిద్ది అంటే, మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న ఓట్లన్నీ టర్న్ అయ్యి కొంచెం వాళ్ళు అవును కదా ఈ థియరీలో మనం కూడా ఆలోచిద్దాం యాంగిల్ అని గుద్దితే ఇది జరిగే అవకాశం ఉంది కదా. ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే మాత్రం ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్విస్ట్తోనే ఉంటుంది. మనం ఎవరితో ఏదో జరిగిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎవరో వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కట్ చేస్తే ఇంకొక ఎలిమినేషన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. బట్ అది ఈ రోజు వరకు చెప్తున్నా, రేపన్న రోజు మళ్ళీ మారిపోవచ్చు. సో ఎందుకంటే ఇందాక ప్రేరణ ఫస్ట్ యష్మిది నాది డ్యామేజ్ చేసింది, నేను డ్యామేజ్ చేస్తా అని చెప్పి డైరెక్ట్ చెప్పింది, నా రివ్యూలు కూడా చెప్పా. కట్ చేస్తే యష్మిని కాపాడిన దాంట్లో ఆవిడ కూడా ఉంది. ఆవిడ కాపాడిందని రోహిణి చెప్పేదాకా నాకు అర్థం కాదు, అది కాపాడుతున్నారో లేదు అర్థం కావట్లేదు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది. సో రోహిణి యష్మికి చెప్పింది ప్రేరణ కూడా కాపాడింది నీ దాన్ని అని. దాని తర్వాత యష్మి థ్యాంక్స్ కూడా చెప్పింది ప్రేరణకి. సో ఇందాక ఏమన్నా గ్రాఫ్ పెరగాలి అంటే ఇలాంటివి చేయాలి అన్న, ఎందుకంటే ఇప్పుడు తీసేసింది. బట్ మీకు ఇంతకుముందు చాలాసార్లు స్టాండ్ తీసుకుంది కదా, చాలాసార్లు మీ వైపు నుంచి ఉంది కదా, మీకే ఓట్ చేసింది, మీరు మెగా చీఫ్ అవ్వాలని కోరుకుంది, మీకోసం కష్టపడింది, సో తీసుకుంది. సో అదొక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. అలా కనుక పాజిటివ్ యాంగిల్లో వెళ్తే గట్టిగా పెరుగుతుంది మళ్ళీ ఓటింగ్. వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి వచ్చి మళ్ళీ గుద్దుతారు. లేదు కొద్దిగా ఏదైనా మళ్ళీ గొడవ అయ్యో ఇంకోటి ఇష్యూ అయ్యో వెనక మాట్లాడో ఏదో చేసి మళ్ళీ ఓట్స్ లూజ్ ఏదైనా చేస్తే ఇంకా నెగిటివ్ అవుతుంది, ఇంకా డౌన్ అవుతుంది గ్రాఫ్. ఇంకా డౌన్ అయితే ఎంత డౌన్ అయితే అంత కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ రోజు వరకు బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ చెప్తున్నా, ఈ రోజు వరకు అయితే మాత్రం ఇట్లా జరిగే ఛాన్స్ ఉంది. ఓవర్ ద వీక్ కనుక
యష్మిది కొద్దిగా పాజిటివ్గా వెళ్తా, ప్రేరణది నెగిటివ్గా వెళ్తా, యష్మి గౌతమ్ వాళ్ళతో సరిగ్గా ఉంటా, అవన్నీ జరుగుతూ ఉంటే కనుక యష్మికి ఫెచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం గౌతమ్కి వర్సెస్ ప్రేరణ కానీ ఏదైనా అయితే, గౌతమ్ వర్సెస్ పృథ్వీ కానీ ఏదైనా అయితే, సో యష్మికి ఓట్లు పడే అవకాశం ఉంది. మరీ అంత సీరియస్గా గౌతమ్ గుద్దినంత గుద్దరు కానీ ఎన్నో కానీ వేస్తారు. అలా వేసి గౌతమ్ యష్మి పైకి వెళ్తే, పృథ్వీ యష్మి పైకి వెళ్తే ప్రేరణ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ స్ట్రైట్గానే జరిగే అవకాశం ఉంటుంది. బట్ మండే అనుకున్న విధంగా ఈజీగా ఈరోజు అనుకున్న విధంగా అయితే ఉండదు. రేపు ఎల్లుండి మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.